చూసి నేను కూడా విన్నా. అంటే నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు ఇవన్నీ ఆయన కట్టిన ప్రాజెక్టులా. ఆయన కట్టిన ప్రాజెక్ట్ ఏ దాంతో నీళ్ళు ఇస్తున్నాడు. కాళేశ్వరం కట్టిండు, ఒకటి కుంగిపోయింది కాబట్టి ఆ రెండు కూడా పోతాయని చెప్పి ఎన్డీఎస్ఏ మా క్యాబినెట్ మినిస్టర్లకు నోటు పంపింది. దాన్ని వాడకుండానే 1,50,00,000 ఎకరాలలో హైయెస్ట్ ధాన్యం పండించినాము. కాళేశ్వరం డిజైన్ తప్పు వద్దని చెప్పినామని చెప్పి అందరు చెప్పిండ్రు. ఆయన ఏ ప్రాజెక్టు ద్వారా ఎస్ఎల్పి ఇప్పుడు బ్రాహ్మణవేలో ప్రాజెక్టు 200 కోట్లు ఇస్తే 1,00,000 ఎకరాలు మేము 100 కోట్లు ఖర్చు పెట్టించిన 8 నెలల్లో సీఎం గారిని తీసుకుపోయి మనం 30 గ్రామాలకు నిలిస్తే 30,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు వచ్చింది. 90% నేను నా గవర్నమెంట్లో పూర్తి చేసుకున్న మా సొంత ఊరు బ్రాహ్మణవేలు ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే 200 కోట్లు లేవు ఆయన దగ్గర. 100 సార్లు అడిగిన. మరి డిండి రిజర్వాయరు పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు శంకుస్థాపన చేసినాం. డిండి మా నల్గొండలో ఫ్లోరైడ్ ఏరియా మరిగూడ మండలానికి వచ్చేది. డిండి మండలం అంత ఫ్లోరైడే ఇప్పటికీ. నువ్వు సోర్స్ లేకుండా రిజర్వాయరు కెనాల్ తవ్వి కాంట్రాక్టర్లు తీసుకొని ల్యాండ్ ఎక్వేషన్ రైతుల దగ్గర తక్కువ ధరకు భూమి తీసుకొని సోర్స్ ఎందుకు మర్చిపోయినావు? ఆ సోర్స్ మీ గంటలు ఇచ్చినావు. ఒక ఆలోచన లేకుండా ఈ హరీష్ రావు అలా మావనే 10 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్. సరే నేను హరీష్ రావు లెవెల్లో నేను తిట్టగాని నేను రోజు హరీష్ రావుకి ఏంటంటే పేపర్లో మాట్లాడాలి. కాళేశ్వరం మంచిగా నేను చెప్పిన ఫస్ట్ 9 ఏటు నేను చెప్పి కాళేశ్వరం మంచిగా ఉంది. అప్పుడు స్టార్ట్ కాలే. నిన్ని ముందు శంకుస్థాపన అయింది. కాళేశ్వరం సరే మరి ఈ నిన్ని ఎందుకు మొదలు పెడతలేవన్నాను. ఇప్పటికి 40% కాలేదు నిండి. అందుకనే నల్గొండ జిల్లాలో ఒక ఆయన ఏదో లింగ్ అనుకుంటా 2-3 వేలతో గెలిచింది. కానీ 11 సీట్లు నామినేషన్ కొత్తగా తీసుకొచ్చి ఇద్దరు టికెట్ ఇచ్చినాం మేము. ప్రచారం చేయకుండా 60-70,000 మెజార్టీ. ఎంపీ ఎలక్షన్లో భారతదేశం రికార్డు మెజార్టీ. ఎందుకంటే నల్గొండ జిల్లా మహబూబ్నగర్లో 14, 12, 13 గెలిచినాం. నల్గొండలో 12, 11 గెలిచినాం. ఖమ్మంలో 10కి 10 గెలిచినాం. అంటే అర్థమైంది దక్షిణ తెలంగాణ మొత్తం ఎండబెట్టాం కాబట్టి ఆ రిజల్ట్ అది. బయట అంతో ఇంత కొన్ని సీట్లు వచ్చాయి టీఆర్ఎస్కు. పబ్లిక్ అంతా వాచ్ చేస్తుంటారు. నేను కాళేశ్వరం 2 లక్షల కోట్లు పెట్టినాము. 20,000 కోట్లు పెడితే 9 ఏటి దగ్గర కట్టినా ఈడ కట్టినా ప్రాణాయిత చేవెళ్ళ వికారాబాద్ ఎంత వస్తున్నాయి. బ్రాహ్మణవేలం ప్రాజెక్టు నగరికల్ నల్గొండకు 1,00,000 ఎకరాలు. కలవకుర్తి డిండికి మునుగోడు దేవరకొండ సస్యశావనం. ఈ ఘోరం పట్టేది కాదు ఆయనకు. అందుకే చాలాసార్లు చర్చించిన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు వస్తే మాట్లాడతాం. ఈయన ఏంది డిప్యూటీ ఫ్లోర్ లీడరా? కనీసం ఫ్లోర్ లీడర్ వస్తలేడు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని తెచ్చుకోను వస్తే మా అసెంబ్లీ పెట్టిస్తారు రేపే. నేను ఫ్లోర్ లీడర్ వస్తే ఆయన ఫ్లోర్ లీడర్ వస్తే ఏ సబ్జెక్ట్కైనా చర్చించిద్దాం. ఊళ్ళల్లో పోతే సన్న బియ్యం తినుకుంటా పేదవాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడే కాదు, మనలాగా మనం ఏమి తింటూ అది తినుకుంటూ ఉచితంగా కరెంట్ తీసుకుంటూ నెలకు 1,000 రూపాయలు ఆదా చేసుకుంటూ ఈరోజు మళ్ళా 5 లక్షల ఇల్లు 5 లక్షల రూపాయలతో ఇల్లు అంటే ఒక సంతోషంగా ఊరికి 30-40 ఇచ్చినాము. మళ్ళీ కొన్ని రోజులలో మళ్ళీ ఒక కాన్ఫరెన్స్కి మళ్ళీ కొన్ని ఇస్తాం. వచ్చే 4 ఏళ్లలో ఇల్లు లేని వాడు ఉన్నాడు. 5 లక్షలు అంటే మామూలు విషయం కాదుగా. పేద కూలినాలు చేసిన వారికి 5 లక్షలు కాదు 5,000 ఎప్పుడైనా చూస్తారు అకౌంట్. ఇలా భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా 6,000 ఇస్తున్నాం అకౌంట్లో. ఈ ఆలోచన కేసీఆర్కి ఎందుకు రాలేదని. తెలంగాణ వచ్చింది పేదవాళ్ళ కోసమే కదా. 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం నోటిఫికేషన్ అంటారు. నేను ఫిలప్ చేయకుండా ఆపింది ఎవరు? కోట్లు నువ్వే వేయించి ఆపించినావు. ఎంప్లాయ్మెంట్కు 7,000 కోట్లు మన రిటైర్డ్ ఎంప్లాయీస్కు వాళ్ళ పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు పిఎఫ్ 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవరి కాలంలో బకాయిలు ఉన్నాయి? ఎన్నింటి మీద చర్చకు సిద్ధమే అందించినాం. ఫీజు రీఎంబర్స్మెంట్ 2013 మా గవర్నమెంట్ అన్ని క్లియర్ చేసినాం. 10 ఏళ్ళల్లో అంటే పిల్లలు చదువుకోవద్దు, చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారు. 35 ఏళ్ళు సర్వీస్ చేసినానికి వాళ్ళ పిఎఫ్ వాళ్ళ పైసలు జీతంలో కట్ చేసుకున్న పైసలు వాళ్ళకు 9,000 కోట్ల బకాయి పెట్టి ఇప్పుడు కట్టే ఉన్నాయి. అప్పుడే ఇస్తున్నాం. అందుకనే చర్చ పెట్టాలని చాలా ఉన్నాయి. కానీ నేను హరీష్ రావు మీద రియాక్ట్ కాను ఎప్పుడు. అప్పుడప్పుడు మా సీఎం గారు మాట్లాడతారు కానీ నాకు హరీష్ రావు కేటీఆర్ మీద మేము మాట్లాడాలి. కేసీఆర్ మాట్లాడితే మాట్లాడుతున్నాం. వీళ్ళకి ఫ్లోర్ లీడర్ కాదు ఏం కాదు, మాజీ మంత్రి ఉట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద నేనేం మాట్లాడతా మంత్రిగా. మేము కేసీఆర్ లాగా మేము ప్రజలకెళ్ళి వచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఉద్యమకారులు. అలాంటి
కేసీఆర్ కూడా సరే తెలంగాణ నేనే తెచ్చిన అంటాడు, కానీ ఆయనతో ఒక పైసా పాత్ర ఉండొచ్చు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి మాలాంటి వారుగా అమరులైన 1100 మంది 99% వాటా ఉంది. కాంగ్రెస్ పార్టీ 50% మినిమం ఉంటుంది ఇచ్చినందుకు. ఇంకా ఆంధ్ర పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి, తెలుసు మాకు వార్డు మెంబర్ కూడా రాడని. అయినా తెలంగాణ 4 కోట్ల మంది పిల్లలు ముఖ్యం, చచ్చిపోతున్నాను. తెలంగాణ మీ సొంత పార్టీ వాళ్ళని కొట్లాడినా, మా ఎంపీలు కొట్లాడిండ్రు. అందుకని హరీష్ రావుతో మాకెందుకు చెప్పు, హరీష్ రావు ఎవరు నేను మాట్లాడదలుచుకోలే. కేసీఆర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవన్నీ మాట్లాడదాము, అసెంబ్లీకి రా. పనకచెర్ల కృష్ణానది ఎవరు రాసిచ్చిండ్రు, రోజా ఇంటి దగ్గర నువ్వు ఏం మాట్లాడినావు వీడియోలు చూపించినావు. కృష్ణా మీద గోదావరి నీళ్ళు కృష్ణా కలుపుతానంట, కృష్ణా నీళ్ళు రాయలసీమకి ఇస్తాడంట. చూడండి ఆ తల మెడ మీద తల ఉన్నాడు వాడు మాట్లాడతాడా. ఇది తీసుకుపోయి సాగర్ నింపుతాడంట, సాగర్ నీళ్ళు ఆంధ్ర రాయలసీమకి ఇస్తాడంటే. అంటే గిందుకనే తెలంగాణ తెచ్చుకుంది. మీకు ఎవరు దొరకలే, హరీష్ రావే వేస్ట్ అంటుంటే. హరీష్ రావు కేటీఆర్ మీద ఎప్పుడు నన్ను అడుగుతా నల్గొండ పోతే, హరీష్ రావు ఇట్లా అంటే నాకు తెలియదు రా బాబు, ఆయన ఎవరో తెలియదు నాకు గురించి ఎందుకు. ఆయన ఎమ్మెల్యే ఫ్లోర్ లీడర్ మాట్లాడితే మాట్లాడతాం. మేము కూడా 6 సార్లు గెలిచిన వాళ్ళం ప్రజానికలకి వెళ్ళి. మేము నామినేటెడ్ పోస్ట్ కాదు, 6 సార్లు కేసీఆర్ లాని మేము కూడా గ్రామీణ ఒక రైతు కుటుంబంలో పుట్టి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా ఉన్నోని, తెలంగాణ ఉద్యమకారుని. ఆయన ఇచ్చినప్పుడు మాట్లాడచ్చు. ఈ హరీష్ రావు కేటీఆర్ ఏం చేయాలి రోజు, వీళ్ళతో మాకు సంబంధం కాదు. ఆయన కేసీఆర్ చెప్పకుండా వీళ్ళు ఏం చేయలేదు. కేసీఆర్ అన్నిటి కారణం కాబట్టి కేసీఆర్ వస్తే చర్చిస్తాం. తప్పంటే మీకు తప్పు చేస్తున్నట్టే సరిదిద్దుకుంటాం, మంచిగా చేస్తున్నట్టే ధన్యవాదాలు చెప్తాం, ఆయన సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పకుండా నేను ఎప్పుడు చెప్తాను, ఆపోజిషన్ కలుపుకొని పోయినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. అమెరికాలకు ప్రెసిడెంట్ కూడా గెలిచిన తర్వాత ఆపోజిషన్ వాళ్ళు కూడా క్యాబినెట్లో జాయిన్ చేసుకుంటాం. అందుకనే మేము కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. వారి సలహాలు ఇస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని రోడ్లే కాదు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన సర్వీస్ రూల్స్ కాలే, సరే సర్వీస్ రూల్స్ నేనే R&B మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి ప్రవిధంగా నేనే జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి తెప్పించుకున్నాము. సర్వీస్ రూల్స్ వచ్చినాయి, చెప్పిన అన్ని ప్రమోషన్స్ ఆల్వేలో ఒక A:D కొందరు మిగిలిపోయారు. ఇన్ఛార్జీలు ఎవ్వరు లేరు. ఇన్ఛార్జీలు లేవద్దనే DPC తొందరతో మా డిపార్ట్మెంట్ సీఎం ఆమోదాన్ని పంపి సీఎం కూడా క్లియరెన్స్ చేస్తే ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చేసినాం. 69 మంది. వీళ్ళకి ఏ డిపార్ట్మెంట్ లేదు, ఫస్ట్ డిపార్ట్మెంట్ R&B. DPR ఇప్పుడు అలైన్మెంట్ పంపించాము, DPR ప్రాసెస్ స్టార్ట్ అయింది, కన్సల్టెంట్ కూడా ఆహ్వానించినాం. లేదా కేంద్రం ఇస్తుంది, ఎందుకు రింగ్ రోడ్ అంటే ఆఫీస్ రింగ్ రోడ్ ఎట్లయితుంది, అది మొత్తం ఇస్తేనే రింగ్ రోడ్ అన్నట్టు, ఆఫీస్ ఆఫ్ రోడ్ అవుతుంది, HRR అవుతుంది, ఆఫ్ రింగ్ రోడ్ అవుతుంది. మొత్తం ఇస్తారు. గడ్కరీ గారు చెప్పారు మీరు ఇది స్టార్ట్ చేసుకోండి.